పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని నేను గణపరుస్తున్నాను. ఈవేళ యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానంగా ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం దయచేసి మీరు రిసీవ్ చేసుకోండి. ఈరోజు ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం, మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. నువ్వు దేనినైనా ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఏదో ఆలోచిస్తున్నావు ఈరోజు యవ్వన బిడ్డ, నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు. దేని కొరకు నువ్వు ఎక్కువగా తలస్తున్నావు, దేని కొరకు నువ్వు ఎక్కువగా వేదన పడుతున్నావు, దేని కొరకు నువ్వు ఎక్కువగా చింతిస్తున్నావు, ఆలోచిస్తున్నావు. నేను ఏదో సాధించాలి. ఈ మధ్యకాలంలో ఇంటర్ చాలామంది పాస్ అయ్యారు, 10th చాలామంది పాస్ అయ్యారు. అందుకు దేవునికి మహిమ. మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. ఇక్కడ నుండి ఆలోచనతో ఉంటారు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేయాలి, నా లైఫ్ ఎట్టిపోవాలి. తల్లిదండ్రులు ఆలోచిస్తారు, పిల్లలు ఆలోచిస్తారు. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు నీ వ్యాపారం కొరకు ఆలోచిస్తున్నావు. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు నీ జాబ్ కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు పరిస్థితుల కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు. అయితే ఒక మాట, నువ్వు దేని కొరకైతే ఆలోచిస్తున్నావో అది నీ జీవితంలో దేవుడు స్థిరపరచబోతున్నాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. అది నీ జీవితంలో స్థిరపరచబోతున్నాడు. నిజమే. నీ తలాంతులు దేవునికి తెలుసు, నీ పరిస్థితులు దేవునికి తెలుసు. ఇది జరగదు, ఇది అవ్వదని నువ్వు ఎప్పుడు అనుకోకు. నువ్వు ఆలోచించగానే దేవుడు దాన్ని స్థిరపరుస్తానంటున్నాడు. ఎప్పుడు కూడా నీ దేవుడు ఎప్పుడు కూడా నీకు మేలే చేయాలని ఆశపడతాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రార్థనలు నువ్వు చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలకు జవాబు రానప్పుడు విడిచిపెట్టేదాన్ని. దానికోసం నువ్వు ఆలోచించకు. అది రానప్పుడు, దానికి జవాబు రానప్పుడు అది నీకు మేలుకరం కాదేమో, అందుకని దేవుడు ఇవ్వట్లేదు అని అనుకొని మరొక అంశం కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. అంతేగాని పట్టిందే పొట్టన్నట్టు దేవా ఇదే ఇవి ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా నీకు మేలు చేయాలని చూస్తాడు, కానీ నీకు కీడు అన్నాడు చేయాలని చూడడు. ఆయన చూసే దేవుడు కాదు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఆలోచిస్తున్నావు చూడు, ఈరోజు నువ్వు ఒక ప్లాన్ మీద ఉన్నావు చూడు. ఆ ప్లాన్ని దేవుడు నీ జీవితంలో స్థిరపరచబోతున్నాడు. ఆ ప్లాన్ని బట్టి నువ్వు వెళ్తున్నావు, ఆ మార్గం గుండా. ఆ ప్లాన్ని బట్టి నువ్వు ఆ దారి గుండా వెళ్తున్నావు. ఆ ప్లాన్ని బట్టి నువ్వు ఆ ప్రయాణం గుండా వెళ్తున్నావు. అయితే ఒక మాట, ఏ ప్లాన్ అయితే నువ్వు చేస్తున్నావో ఆ వెళ్తున్న ప్లాన్ని దేవుడు సఫలీకృతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్లాన్ మీద ఏమవుతుందంటే, ఆ మార్గాల మీద ఏమవుతుంది అని అంటే, దేవుని వెలుగు ప్రకాశించబోతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ దేవుడు వెలుగైన దేవుడు. ధైర్యం తెచ్చుకో. నువ్వు వేస్తున్నటువంటి మార్గములు, నువ్వు వేస్తున్నటువంటి ప్లాన్స్ మీద దేవుని వెలుగు ప్రకాశించబోతుంది. ప్రార్థనాపూర్వకంగా అడుగు ముందుకై. నీకు తోడుగా యేసయ్య రాబోతున్నాడు. నీకు తోడుగా యేసయ్య రాబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ఆలోచిస్తున్నావో దానిని దేవుడు స్థిరపరచపోవడమే కాదు, మరొక మాట అంటున్నాడు, స్థిరపరిచిన తర్వాత ఆ మార్గముల మీద వెలుగు ప్రకాశించబోతుంది. నీకేం బిడ్డ, ధైర్యంగా ఉంటుంది. ప్రభు నీతో ఉంటుండగా నీ వెలుగు, ఆయన వెలుగు నీ మార్గాల మీద ప్రకాశించబోతుంది కదా. నీకేమి ధైర్యం, నీకేమి అధైర్యం, నీకేమి దిగులు, నీకేమి వేదన, నీకేమి బాధ. నువ్వు వేదన పడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. నీ మార్గాల మీద ముమ్మాటికి దేవుని వెలుగు ప్రకాశించబోతుంది. దేవునికి స్తోత్రం. ఆలోచించి మంచిగా ప్రార్థన చేయి. నా ప్రభు నాతో ఉన్నాడని అడుగు ముందుకు వెయ్యి. వ్యాపారమైన, అది ఉద్యోగమైన, అది కోర్టు సమస్య అయినా, అది పిల్లల విషయమయ్యే జీవిత సమస్య అయినా, ఏ సమస్య అన్నా సరే, నీకెవ్వరు లేకపోయినా నీ ముందు మాత్రం నీ ప్రభు నడుస్తున్నాడు. నాన్న ధైర్యం తెచ్చుకో, వేదన పడదు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా ఒక ప్లాన్ మీద ఏదో చేయాలని, ఎటో వెళ్ళాలని వారు ఆలోచిస్తూ వారి బ్రతుకులను బట్టి, వారి జీవితాలను బట్టి వేదన పడుతున్నారు. యేసు నామములో ప్రభువా ఈ విషయమై మీరు అద్భుతము జరిగించమని ప్రార్థిస్తున్నారు. తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి ప్లాన్స్ మీద నీ వెలుగు ప్రకాశించునుగాక. వారు వెళ్తున్నటువంటి ప్రతి ప్లాన్స్ మీద నీ వెలుగు ప్రకాశించునుగాక. ఇప్పుడే నీ అద్భుతము యేసు నామములో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నారు. మీరు ఆశీర్వదించి ప్రతి కలవరమును తొలగించండి. బిడ్డలకు తోడుగా మీరుండి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు గొప్పవాడు. ధైర్యం తెచ్చుకోండి. నిశ్చయముగా ప్రభు కృప మీతో ఉంది. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించబోతుంది. దేవుడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అనేకులకు వాగ్దానం షేర్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్.